అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై బెరస్. ఎలక్షన్లో అవినీతి అనేది ఎంత తారాస్థాయికి చేరిందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశం మొత్తం మీద ఎక్కడ ఎలక్షన్ జరిగినా డబ్బు ప్రథమ భూమిక పోషిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేశం లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు అవినీతిలో కూరుకుపోయి తద్వారా మళ్ళీ నెగ్గాలంటే డబ్బును ప్రజలకు ఎదజల్లి డబ్బులకు ప్రజలను అలవాటు చేసి మళ్ళీ నెగ్గి మళ్ళీ అవినీతికి పాల్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ విషయాల్లో రాజకీయ నాయకుల కంటే ప్రజలు మారాలి. ఎప్పుడైతే డబ్బులు తీసుకోకుండా ప్రజలు తిరగబడతారో అప్పుడే మంచి నాయకులు ఈ రాష్ట్రంలో రాగలరు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి తన ఓటును కూడా 5,000కు అమ్ముకున్నాడంటే వ్యవస్థ ఎంత దిగజారిపోయిందండి. ఓట్లు అమ్ముకునే వాళ్ళని కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్ఐ, అంటే పేరు ఎక్కడ వారో అవన్నీ నేను ఎవరో చెప్పదలుచుకోలేదు, ఒక ఎస్ఐ గారు తన కుటుంబ సభ్యులు అక్కడికి వస్తే మీ ఎస్ఐ గారికి ఓటు ఉందంటే 5,000 తీసుకొని పేటిఎం ద్వారా అతని అకౌంట్కి 5,000 వేసి చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఒక ఎస్ఐ కాదు, టీచర్స్ కూడా మనం చాలామంది ఉపాధ్యాయులు కూడా డబ్బులకు తీసుకుని ఓట్లు వేయడం జరిగింది. మంచి మంచి స్థానాల్లో ఉన్నవాళ్ళు 2,000 నుంచి 10,000 వరకు డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం జరిగింది. చదువుకున్న వాళ్ళు వాళ్ళు జీతాలు తీసుకునే వాళ్ళ పరిస్థితి ఎలాగుంటే పేద మధ్యతరగతి ప్రజలు ఓటు అమ్ముకుంటే తప్పేముందండి. వీళ్ళు పోల్చుకుంటే అంటే ఓటు అమ్ముకోవడం కరెక్టే నేను అనడం లేదు, తప్పే, నేరమే. కానీ ఈ పరిస్థితుల్లో మరి ఇలా ఓటు అమ్ముకుని ఓటు వేయడం వల్ల ప్రజాస్వామ్యాలు ఏమైనా నిలబడతాయా? మంచి నాయకుడిని మనం కోరుకోగలమా? మనం ఓటు వేస్తాం, సరిగ్గా చేయలేదని మనమే తిడతాం, డబ్బులు తీసుకుని డెవలప్మెంట్ లేదు, అది లేదు, ఇది లేదని. మనం ఎప్పుడైతే డబ్బులు తీసుకోవడం మానేస్తామో అప్పుడే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. ఈ రోజుని ఓట్లు ఎలాగేస్తున్నారంటే డబ్బులు ఎంత పంచుతున్నాడు, లేదా మనకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఇవే చూస్తున్నారు తప్ప మంచి నాయకుడు క్యారెక్టర్ని బట్టి, తన ఆలోచన విధానాన్ని బట్టి, తన తెలివితేటలను బట్టి సమాజాన్ని ఎంతో కొంత ఉద్ధరించగలడు, బాగు చేయగలడనే నాయకుడిని ఎవరో చూస్తా లేదండి. రాజకీయంగా ఎదురుదాడి చేసేవాడు, ఏదో సినిమాల్లో హీరో ఫైట్ చేస్తుంటే అభిమానిస్తాం, ఆ విధంగా అభిమానించడం, ఇటువంటి దుర్మార్గ వ్యవస్థ ఉన్నంత వరకు అవినీతి అంతం అవ్వదు, రాష్ట్రంగా దేశం కానీ బాగుపడదు. ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై భీమ్.